హలో 90s కిడ్స్, హౌ ఆర్ యూ ఆల్? అంతా పెద్దవాళ్ళు అయిపోయాం కదా ఇప్పుడు. అప్పట్లో మనం చిన్నగా ఉండేటప్పుడు మన రోజు, మన వన్ డే ఎలా ఉండేదో చూద్దాం. ఇలాంటి పల్లెటూరులో కదండి మనం అందరం పుట్టి పెరిగాము. ఇలాంటి ఒక ఊర్లో 1994 ఆ టైంలో చిన్న చిన్న పూరి గుడిసెల్లో మనం ఉన్నప్పుడు కోడి కూతలతో బయట ఆరు బయట మంచాలు వేసుకొని పడుకున్న ఆ రోజుల్లో పొద్దున్నే లేవగానే చిన్న చిన్న కోడి పిల్లల చుక్ 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 అనే అరుపులు, పిట్టల అరుపులతో మనం నిద్ర లేచేవాళ్ళం కదా. లేవగానే వేప పుల్లలు వెతుక్కొని వాటితో బ్రష్ చేసుకున్న ఆ రోజుల్లో మన పళ్ళు ఎంత స్ట్రాంగ్గా ఉండేవే కదండి. ఈ కోడి పిల్లలు, ప్రతి ఇంట్లో బర్రెలు ఉండేవి కదా అప్పుడు. ఆ బర్రెల్ని కాచుకుంటున్నప్పుడు ఇలా అన్నీ చేసుకొని మనం స్కూల్కి రెడీ అయిపోయి నడుచుకుంటూ స్కూల్కి వెళ్తున్నాము. అక్కడ పూరి గుడిసెల్లో ఉండేది కదా మన క్లాస్ రూమ్, ఇలానే ఉండేది కదా. చెట్టు కింద కూర్చొని చదువుకున్న రోజులు కూడా ఉన్నాయి కదా. మనం చదువుకునేప్పుడు మేకలు గొర్రెల అరుపులు కూడా వినిపించేవండి. పల్లెటూరులో చదువుకున్నాం కదా. ఇలా టీచర్ మనకు చెప్తుంటే ఎంత భయం ఉండేదో మనలో. ఆ స్టిక్ పట్టుకొని వచ్చినప్పుడు ఎంత భయంగా చదువుకునే వాళ్ళం. ఆ రోజులు ఎంత బాగుండేయో కదండి. ఇలా బ్లాక్ బోర్డ్ మీద అందరం కింద కూర్చొని మంచిగా చదువుకునే వాళ్ళం. క్లాస్లో ఏదైనా డౌట్ వస్తే ఒకరు లేచి ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు కదా. ఇలానే అందరం చాలా శ్రద్ధగా వినేవాళ్ళం. మ్యాథ్స్ టీచరు, ఇంగ్లీష్ టీచర్ అంటే ఎంత భయం ఉండేదో కదండి. మాకు కూడా అంతే ఉండేది. తర్వాత బ్రేక్ టైంలో మనం ఆడుకున్న ఈ ఆటలు, కర్ర బిళ్ళలు, పెద్ద చెట్టు ఉండేది కదా ఆ స్కూల్లో, ప్రతి స్కూల్లో ఉండేది అనుకుంటా. ఆ స్కూల్లో చెట్టు కింద అందరం బ్రేక్ టైంలో, ఈవినింగ్ గేమ్స్ పీరియడ్లో ఆడుకున్న ఆటలు, ఆ రోజులు ఎంత బాగుండేవి కదండి. అందరూ ఇలానే ఆడుకుని ఉంటారు 90s కిడ్స్. మనకున్నంత అదృష్టం ఇప్పుడున్న వాళ్ళకి లేదండి. ఇలాంటి ఆటలు ఆడే రోజులు అసలు ఎక్కడున్నాయి ఇప్పుడు. అందరూ క్లాస్ రూమ్లో కూర్చొని డిజిటల్ క్లాసెస్ అని చెప్పి అక్కడ 4 గోడల మధ్యలో కూర్చొని చదువుకోవడమే సరిపోతుంది అందరికీ. ఇలాంటి ప్రతి క్యారెక్టర్లో మనల్ని మనం చూసుకున్నట్లుంది కదండి. ఇలా ఆడుకున్న ఆ రోజులు మళ్ళీ వస్తే ఎంత బాగుండో అనిపిస్తుంది కదా. ఆ రోజుల్లోకి వెళ్ళిపోతే ఎంత బాగుండేదో కదండి, మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతే. నాలాంటి ఆలోచనలు ఇంకా ఎవరికైనా ఉన్నాయా? మీ జ్ఞాపకాలు కూడా ఇలా ఉంటే కామెంట్ చేయండి, మనం మాట్లాడేసుకుందాం. తిరిగి ఇంటికి వెళ్ళిపోయి ఇంటి దగ్గర కూడా ఆటలే ఆడేవాళ్ళం కదండి. ఇంటి పక్కన పిల్లలందరితోటి హోంవర్క్ అన్నీ ఫినిష్ చేసుకొని ఎంత భయంగా ఫినిష్ చేసుకునే వాళ్ళం కదండి. స్కూల్ నుంచి రాగానే హోంవర్క్ ఫినిష్ చేసుకొని, డ్రెస్ చేంజ్ చేసుకొని, అమ్మ చెప్పిన పనులు ఉంటే చేసేసి, చాలా దూరం వెళ్ళి వాటర్ తెచ్చుకోవాల్సిన అవసరం వచ్చేది అప్పుడు. బిందెల్లో బోరింగ్ దగ్గరికి వెళ్ళి అలాంటి పనులన్నీ చేసి, ఇలా పెద్దవాళ్ళు చెట్టు కింద కూర్చొని పెడుతున్న ముచ్చట్లన్నీ విని, ఇలా చెట్టు కింద బర్రెల్ని కట్టేసిన జ్ఞాపకాలు, ఇలా బర్రెల మీద కూర్చొని మనం ఇంటికి వచ్చేయడం, వర్షాకాలంలో పాయిత పడవలు, అందరం ఒకే దగ్గర కూర్చొని హోంవర్క్ చేసుకోవడం, సీసం గోళీలాటలు ఎంతలా ఆడేవాళ్ళం కదా. సీసం గోళీలాటలు అంటే అందరికీ ఒక ఎమోషన్ అప్పట్లో. సైకిల్ తొక్కడం, కైట్స్ ఎగరడం, సాయంత్రం అయిపోతే బూమ్ బూమ్ షకలక సీరియల్ చూడడం బాగుంది. మీలో ఎంతమంది బూమ్ బూమ్ షకలక సీరియల్ చూసేవాళ్ళండి? ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.